అందరికీ నమస్కారం. నిన్న కుదరక సండే ఈజ్ ఎ ఫన్ డే చేయలేదు. ఎందుకంటే ఒక్కోసారి కుదరదు. ఒక్కోసారి చేయడానికి మన దగ్గర మ్యాటర్ ఉండదు. కానీ మన దగ్గర మ్యాటర్ లేదని తెలిసిన వెంటనే పొలోమని పరిగెత్తుకుంటూ వస్తారు. చంద్రబాబుకు జాకీలు పెట్టి బాకాలు ఊదే ఈ బ్యాచ్. కొత్తగా చెప్పాలంటే చిడతలు కొట్టే మిడతల దండు బయలుదేరుతది. అందులో ముందు వరుసలో ఉంటాడు బండ్ల గణేష్. ఫస్టు ఈశ్వరా, పవనేశ్వరా అని పవన్ కళ్యాణ్‌కి విపరీతంగా జాకీలు పెట్టినాడు. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ రాకపోతే బ్లేడుతో నా నాలుక కోసుకుంటాని, నేను కాంగ్రెస్ వాదిని, ఇంక జీవితాంతం కాంగ్రెస్ వాదినే అన్నాడు. ఇప్పుడు ఏమైందో ఏమో గాని ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు నాకు దేవుడు, ఇంక చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవడైనా అంటున్నాడు. ఇంగ వాళ్ళ మాటలకు అర్థాలే వేరులే. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ మనం వింటున్న గుసగుస ఏంటంటే, ఎప్పుడెప్పుడు నాకు పదవి ఇస్తావా అన్నట్లు చినబాబు ఎదురు చూస్తున్నాడన్నది మనకు తెలుస్తున్న విషయం. అంటే ఇక్కడ ఒకటే మనం గమనించాలండి. ఈ మిడతల దండు ఎలా బాకాలు ఊదుతుందంటే, చంద్రబాబు ప్లేస్‌లో కుక్కుంటే కుక్క ఈజ్ నరి, నక్కుంటే నక్క ఈజ్ నరి. ఇంగంతే. ఇంగ దాంట్లో మళ్ళా ఎటువంటి డౌటు ఉండదు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఒకటి కాదు 2 కొసమెరుపులు కూడా ఉన్నాయి. చూడాలి, అందరూ తప్పకుండా చూడాలి. దానికంటే ముందు నాకెప్పుడూ ఒక డౌట్ అయితే వస్తది. ఇక్కడ ఎందుకు ఈ బండ్ల గణేష్‌కే చంద్రబాబు నాయుడు ఫారిన్ పోయిన విశేషాలన్నీ చెప్తా అంటారు ఆఫీసర్లు గాని, ఎవరైనా గాని అనేది నాకు డౌట్ వస్తుంటది. ముందుగా ఏం చెప్తాడో వినండి. తరువాత మనం అందుకుందాం. ఫన్ కావాలి కదబ్బా! మీకు కూడా ఫన్ కావాలి కదా! నిన్న మిస్ అయ్యారు కదా! ఈరోజు ఇస్తా ఫన్. కావాల్సినంత ఫన్ ఇస్తా. ఇప్పుడే 76 ఏళ్ల వయసులోనే ఎంత కుర్రాడుగా ఉంటే అప్పుడు ఇంకెంత బాగుండేవాడు. సింగపూర్ మొత్తం తిరిగి ఆయన గురించి మీకు చెప్తా. సింగపూర్ మొత్తం తిరిగారంట, మీటింగ్స్ అంతా అయిపోయినాయంట. రాత్రి 10ంటికి అందరినీ స్టాఫ్ అందరినీ పంపించేశారంట. అందరు వెళ్ళిపోండి, రేపు మార్నింగ్ 6 o'clock రెడీగా ఉండండి. పక్కన ఒక మిత్రుడు నాట, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు రెడీగా ఉండు, బయటకు వెళ్దాం అన్నట. ఆ మిత్రుడు సార్ స్థానం అన్న రామకృష్ణ గారు అన్న సార్ గురించి చెప్తున్నది ఒక సార్ సింగపూర్ లో పైకి వెళ్ళారంట, రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వస్తాను, మన ఇద్దరం ఎవరికి చెప్పొద్దు, బయటికి వెళ్దామని. సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు అని రెడీ అయితే కింద సార్ నన్ను సింగపూర్ వచ్చారు, అందరిని పంపించేశారు, ఎక్కడ తీసుకెళ్ళమంటారో ఎన్నో ఆలోచనలు అంట ఆయనకి. ఎక్కడ ఏ పబ్కి తీసుకెళ్ళమంటారో, ఏ సినిమాకి తీసుకెళ్ళమంటారో, ఏ కార్యక్రమం తీసుకెళ్ళమంటారో అని నీట్ గా తయారొచ్చి ఆ కారు ఎక్కువ అన్నారంట. కారుకి పోనీ అంటే సార్ పబ్బులు అటువంటి ఇటు పోనీవయ్య అని చెప్పి మీ ఊర్లో చెత్త ఎత్తే విధానం చూపించు అన్నాడట. చెత్త సింగపూర్ ని ఎట్లా క్లీన్ చేస్తారో చూపించు అన్నారట. సింగపూర్ లో డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉంటుందో చూపించు అన్నారట. సింగపూర్ లో ల్యాబ్ ఎట్లా క్లీన్ చేస్తారో చూపించు. తెల్లవారు 4 వరకు ఆయన చెప్పుకొని సింగపూర్ మొత్తం చూసుకొని ఇట్లా మా హైదరాబాద్ తయారు చేయాలయ్యా, ఇట్లా చేస్తానని వచ్చి పడుకున్నారట. ఆ రోజే ఆయన భవిష్యత్తు గురించి అంత ఆలోచించిన వ్యక్తి ఆయన. చెప్తే బండ్ల గణేషే చెప్పాలండి. అది తర్వాత కామెడీ అయితే అది వేరే విషయం. కానీ ఎలివేషన్లు ఎలా ఇవ్వాలన్నది ఒక శిక్షణా తరగతులు పెడితే బండ్ల గణేష్ దగ్గర అందరూ ట్యూషన్లో జాయిన్ కావచ్చు, బాగా డబ్బులు సంపాదించవచ్చు. అంటే ఏవో చీటింగ్ కేసులు అవి ఉన్నాయి. మా ప్రొద్దురుడు కూడా వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, ఈ కోర్టు కేసులు ఏదో ఎవరికో డబ్బులు ఎగ్గొట్టారు చీటింగ్ కేసులని. ఇలాంటి శిక్షణా తరగతులు పెట్టేవనుకో నువ్వు ఎవరిని చీటింగ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నిఖార్సుగానే డబ్బులు సంపాదించవచ్చు. ఏమి ఎలివేషన్లు రా నాయన. 30 ఏళ్ల కిందట మిత్రుడికి చెప్పాడంటే సింగపూర్లో పోదాము అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యంట. ఇంకా మిత్రుడు పూల్ సోకేసుకొని రెడీ అయ్యాడా, ఇంకా పబ్బుకో డిస్కోకో అని కాదంట. వాట్ ఐఎమ్ సేయింగ్, గో టు వేర్ చెత్త చెదారం ఇస్ దేర్, ఐ వాంట్ టు సీ హౌ యూ వుడ్స్, హౌ యూ క్లీన్ అన్నాడంట. ఏ మాట కామాట అండి. తెల్లారితే 4 వరకు చెత్త ఎక్కడ ఉంటుంది, చెదారం ఎక్కడ ఉంటుంది పోయినాడంట. వాళ్ళు ఎలా ఊడుస్తారు, ఎలా క్లీన్ చేస్తారు కూడా అంతా అధ్యయనం చేసినాడంట. రాత్రిలో చెత్త కూర్చే వాళ్ళు ఉంటారండి. తెల్లారితే 4 వరకు చెత్త కూర్చే వాళ్ళు ఉంటారా? పోనీ అక్కడ వాళ్ళు ఎలా పనిచేస్తారు, ఆ డంపింగ్ యార్డ్లో ఎలా పనిచేస్తారు, ఆ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆ మెకానిజం ఎలా ఉంటుంది, రాత్రిలో ఎవరైనా పనిచేస్తారండి? ఎంత డబ్బా కొడతారంటే, ఇప్పుడు రాత్రిళ్ళు అంతగా చెత్త చెదారం తీసి ఎత్తేయాల్సిన అవసరం ఎవరుకుంది? ఇక్కడ మాకు కూడా చెత్త ఎత్తుకునే వాళ్ళు వస్తారు, ఎవరు కౌన్సిల్ వాళ్ళు ఉదయాన్నే వస్తారు. అంటే ఇంకా ఆ ఎలివేషన్స్ ఆ లెవెల్లో వేర్లేండి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు ఏదైనా చూద్దాము. ఇంకా చంద్రబాబు నాయుడు అసలు అమరావతి రాజధాని అన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఎన్నో దేశాలు తిరిగినాడు. లండన్ వస్తే లండన్ అయి అమరావతిలో పెడతా అంటాడు, చైనాకు పోతే చైనా వాళ్ళు అమరావతిలో పెడతా అంటాడు, దుబాయ్కి పోతే దుబాయ్ బుర్జ్ ఖలీఫా అమరావతిలో పెడతా అంటాడు. ఇట్లా పోయిన చోటల్లా చెప్తానే ఉన్నాడు, పెడతానే ఉన్నాడు. ఏం పెట్టాడు? కానీ
ఆ చెప్పే విధానం చూడండి. ఇంతకుముందు కూడా అసలు ఎముకలు కొరికే చలి దావోస్‌లో. -30 చలి. ఆ రోజు హోటల్‌లో హీటర్లు పనిచేయలేదు. టపేల్, టపేల్, టపేల్ అని అద్దాలన్నీ పగిలినాయి. ఆఫీసర్లు, చంద్రబాబు నాయుడు అందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఆ రాత్రంతా నిద్ర లేకోకుండా, కంటి మీద కునుకు లేకోకుండా దుప్పట్లు కప్పుకొని, ఇంకా కావాలంటే గోడలకున్న కర్టన్లు, కిందున్న మ్యాట్లు అన్నీ కప్పుకొని చలి ఆపుకున్నారంట. అక్కడ హోటల్ వాళ్ళని చెప్పిన, మేమేం మార్చం, ఎట్ట సస్తారు మీ సావు మీరు సావండి అని చెప్పారంట. చంద్రబాబు విజనరీ ఉన్నారని హోటల్ వాళ్ళు పట్టించుకోలేదంట. తర్వాత ఉదయాన్నే ఆఫీసర్లు లేసి బాబుగారు, బాబుగారు అని తలుపు కొడితే ఎవరు తలుపు తీయలేదంట. ఏదో అనుమానం వచ్చి తలుపు అలా ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అయ్యి ఉందంట బాబుగారి రూమ్‌లో. ఇంక విండోలో పగిలినప్పుడు డోర్ ఓపెన్ కావడం పెద్ద కథలే గాని, పోయి చూస్తే అక్కడ బాబుగారు లేరంట. ఆగమేఘాల మీద పరిగెట్టుకుంటూ వెళ్తే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ స్టాల్‌లో కూర్చొని ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నట్ట ఉదయం 6, 6:30 గంటలకి. ఎందుకు సార్ ఇంత తొందరగా వచ్చేసారు అంటే, మన బాధ్యత అది. మనం ఉదయాన్నే వచ్చేస్తే పెట్టుబడిదారుల్ని మనం ఆకర్షించొచ్చు వేరే స్టాల్స్‌కెళ్ళేలోపు అని చెప్పేసి నేను 6 గంటలకే వచ్చాను. సారీ సార్ మాకు లేట్ అయింది. మా రూమ్‌లో అద్దాలు పగిలాయంటే, మా రూమ్‌లో కూడా అద్దాలు పగిలాయి. కానీ నేను రాత్రి నిద్రపోకుండా తెల్లవారితో 6 ఎప్పుడవుతుందా అని చెప్పేసి ఇక్కడికొచ్చాను అని చెప్పంట. చించేశాడు. దాన్నే 1 ఇయర్ తర్వాత మన ఆర్తనాదాల మూర్తి కూడా అందుకొని సేమ్ ఆయన కూడా ఆఫీసర్లు అట్లే చెప్పాడని చెప్పేసి బండ్ల గణేష్ మాటలనే మళ్ళీ రిపీట్ కొట్టాడు. కాదన్న ఆఫీసర్లు కాదు బండ్ల గణేషే చెప్పాడని మీకెలా తెలుసు అంటే, బండ్ల గణేష్ ఆ విషయం చెప్పిందే మూర్తి ఇంటర్వ్యూలో. అంటే అట్లుంటాయి. అందుకనే మూర్తికి చెప్పట్లేదు నువ్వు ట్యూషన్లు పెట్టుకొని. బండ్ల గణేష్ లాంటి వాడు ట్యూషన్లు పెట్టుకోవాలి. ఇప్పుడు పుసుక్కున ఏదో అనబోయి ఏదో అన్నాడు చూడండి, వాస్తవాలు బయట పెడతాడు చూడండి. బండ్ల గణేష్ పెట్టే వాస్తవాలు అంటే బయట పెట్టే వాస్తవాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. తెలిసి తెలియక వాగుతుంటాడు కానీ వినండి. ఆ రోజే ఆయన భవిష్యత్తు గురించి అంత ఆలోచించిన వ్యక్తి ఆయన. ఏ రోజు కుటుంబం కోసం ఆలోచించలేదు, ఏ రోజు తన స్వార్థం కోసం ఆలోచించలేదు, ఏ రోజు ఆయన కుటుంబం బావబామర్దులకు భవిష్యత్తు ఇద్దామని ఆలోచించలేదు. తెలుగు ప్రజలకు భవిష్యత్తు ఇద్దాం, తెలుగు వాడిని ఎక్కడో పెడదాం, తెలుగు వాడిని ప్రపంచాన్ని శాసించే విధంగా తెలుగు యువతను తయారు చేద్దాం, తెలుగు వాడు ఎవరి మీద ఆధారపడకూడదు. ఒక మాట మాత్రం పుసుక్కున అన్నాడు, తన కుటుంబం గురించి ఆలోచించలేదంట. కుటుంబం గురించి ఆలోచించకపోతే నారా లోకేష్కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఇస్తాడండి? కుటుంబం గురించి ఆలోచించకపోతే బామర్దుల బాగు గురించి ఏ రోజు ఆలోచించాలి, అది కరెక్ట్. ఆ మాట కరెక్ట్. మీరు మళ్ళీ కావాల్సిన వెనుక వినండి. బామర్దుల బాగు గురించి ఏ రోజు ఆలోచించలేదంట. బామర్దులకు పదవి రాకోకుండా చేసి వాళ్ళను నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు. ఇంకా వాళ్ళ బాగేంది ఆలోచించేది, బాగులేదు బండలు లేదు. ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆలోచించారంట. మాట్లాడితే తెలుగువారి గొప్పదనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలి. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదండి. మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోనే గ్రేటు, ప్రపంచ ప్రసిద్ధి, అంతగా ఏం ప్రపంచంతో ఏమి నువ్వు అంతగా పేరు తెచ్చుకొని ఊరేగాల్సిన అవసరమే ఉంది? ఒకటండి, మన కల్చర్ వేరు, మన ఏదైనా కానీ పద్ధతులు వేరు. ఎందుకు ప్రపంచంతో దేనికోసం పోటీ పడాలా? దేనికోసం నువ్వు ప్రపంచంతో పోటీ పడాలా? ఇప్పుడు మనం ఒక టెక్నాలజీని మనం తయారు చేసి మనం ప్రపంచానికి ఇచ్చామనుకోండి, ప్రపంచం మనల్ని మెచ్చుకుంటుంది. ఆటోమేటిక్గా మనల్ని మెచ్చుకుంటుంది. అంటే చంద్రబాబు నాయుడు ఏదైనా తయారు చేసాడా? సన్నపిన్ను ఛార్జర్ అయినా కనిపెట్టాడా? ఇంతకుముందు మొబైల్ నేనే కనిపెట్టాను కదా, మొబైల్ వదిలేసి మొబైల్కు అప్పుడు సన్నపిన్ను ఛార్జర్ ఉండేది, అదైనా కనిపెట్టాడా చంద్రబాబు? ఏందో ప్రపంచంలోనే నెంబర్ 1 నిజంగా అండి. యుఎస్కి వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళ దగ్గర ఐఎమ్ విజనరీ అంటే వాళ్ళు అడుగుతారు, ఏం కనిపెట్టావంటే, నో వాట్ ఐఎమ్ సేయింగ్ ఆల్ యూ డెవలప్డ్ టెక్నాలజీ అండ్ దట్ పర్ఫార్మెన్స్ గుడ్ ఆర్ నాట్, ఐ చెక్, ఐ టేక్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ విజనరీ. కేసీఆర్ గారు అంటారు కదండి, చంద్రబాబు నాయుడు మందికి పెట్టిన బిడ్డ నా బిడ్డ అంటారని. ఎవడో టెక్నాలజీ కనిపెడితే, ఎవడో ఏదో ప్రోడక్ట్ కనిపెడితే అది నేనే అని చెప్పుకుంటాడు. ఇంకా అంతకంటే ఇంకా చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది, పీకింది ఏముంది, పదిరేసింది ఏముంది? ఇంకా వీళ్ళు ఉండాలా. ఈ మిడతల బృందం ఉండకపోతే ఆ మజానే వేరు. ఇంక ఇప్పుడు నెక్స్ట్ మనం ఏది విమర్శ చేయకూడదంట. విమర్శ చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి పిలుపునిస్తున్నాడు బండ్ల గణేష్. అది వినండి. 2 కొసమెరుపులు ఉన్నాయి, ఒకటి కాదు. అద్భుతమైన చంద్రబాబు హ్యాపీ పుట్టినరోజు సందర్భంగా 2 అద్భుతమైన కొసమెరుపులు. ఈ మధ్య ఎవడైనా ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి వ్యక్తిని విమర్శించడం చాలా ఈజీ. ఎవరిని? ఒక మంచి వ్యక్తిని, పోనీలే అనే మంచి వ్యక్తిని. సార్ అదే చెప్తున్నా సార్, మీ బర్త్డే రోజు అడుగుతున్నా, అన్యాయంగా మిమ్మల్ని విమర్శించే వాళ్ళని ఊరుకోవద్దు సార్.
మిమ్మల్ని విమర్శిస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మిమ్మల్ని మాటకు వస్తే ట్విట్టర్ ఉంది కదా అని ట్వీట్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? నువ్వు వచ్చి చేయవయ్యా, నువ్వు 10 మందికి సహాయం చేయి, నువ్వు 10 మందికి భవిష్యత్తు, 10 మందికి జీవితాన్ని, 10 మంది ఒక 10 కంపెనీలు తీసుకురా. ఎన్నెన్నో కంపెనీలు తీసుకొచ్చి ఎందరి కోసం రాత్రి పగలను తిరిగి చలిలో కూడా షర్ట్ వేసుకొని మామూలు కుర్రాళ్ళ నడుచుకుంటూ పోతున్న చంద్రబాబు నాయుడు విమర్శిస్తానికి మీకు కడుపా నోరా ఇంకా నాన్న అనిపిస్తుంది. ఒక వ్యక్తిని అనుభవించు, ఒక పని చేసేవాడిని ప్రోత్సహించండి. ఇవాళ మీకు చెప్తున్నా, ఇదే కేబీఆర్ ముందు చంద్రబాబు గారు 100వ పుట్టినరోజు ఆయన సమక్షంలో ఘనంగా చేసుకునే రోజు వస్తుంది. ఎమోషన్ ఎక్కువైంది బండ్ల గణేష్కి. మంచి వాళ్ళని ఊరికే తిడతారంట. మంచి వాళ్ళని ఎవరు తిట్టరు బండ్ల గణేష్. చంద్రబాబును విమర్శిస్తాం. నేను మంచి వాళ్ళ గురించి నేను మాట్లాడను, చంద్రబాబు గురించి మాట్లాడతా. మంచితనానికి చంద్రబాబుకి ఎంతో దూరం ఉంది. అవి 2 రైలు పట్టాలు లాంటివి, ఎప్పుడు కలవు. నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టుండవు, అంటే జాకీలు పెట్టడంలో, నువ్వు ఎలివేషన్లు ఇవ్వడంలో కన్ఫ్యూజ్ అయినట్టు యాక్షన్ తీసుకోవాలంట. యాక్షన్ తీసుకోవాలంటే అందరి మీద తీసుకోవాలి కదా. ఏం చట్టం మీకు చుట్టమా? ఏం బండ్ల గణేష్, చట్టం మీకు ఒక్కరికి చుట్టమా? మిగతా వాళ్ళందరికీ చుట్టం కాదా? కానీ బాగా ఎమోషన్ని పండించడంలో మాత్రం బండ్ల గణేష్ బాగా ట్రైనింగ్ తీసుకున్నాడండి. మళ్ళీ ట్యూషన్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు బండ్ల గణేష్ ఒక్కడైనా పోటుమొకడని ఇంకొక అతను వస్తాడండి. ఇది మీరు చూసే ఉంటారు ఇంతకుముందు, బట్ మళ్ళీ చూడాలి, చూసి తరించాలి. ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారిని ఇది చేశారు. ఈవెన్ మీకు తెలుసు కదా, యాపిల్ కంపెనీ బాబు గారి బర్త్డేకి ఫోన్ మోడల్ రిలీజ్ చేసింది, మీకు తెలుసు కదా, బిఫోర్ లాస్ట్ ఇయర్. యాపిల్ కంపెనీ వరల్డ్ ఎంత ఫేమస్, వరల్డ్ లో ఇన్ ది ఈవ్ ఆఫ్ ఎన్సీబియన్స్ బర్త్డే ఒక మోడల్ రిలీజ్ చేశారు వాళ్ళు. అంతటి గ్రేట్ విజనరీ లీడర్, అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప ఆలోచనాపరుడు, పరిపాలనా దక్షకుడు, మరి ఈ రోజున అపోజిషన్ లో ఉండి కూడా ఇంత మందితో ఇన్ని మాటలు పడుతున్నారు. ఇదే మొదటి కొసమెరుపు. ఇన్ ద ఈవ్ ఆఫ్ అంట, ఆన్ ద ఈవ్ ఆఫ్ అంటారు, లైక్ ఇన్ ద ఈవ్ ఆఫ్ ఎన్సీబీఎన్ బర్త్డే ఐఫోన్ వాళ్ళు ఒక కొత్త మోడల్ని రిలీజ్ చేశారంట. వరల్డ్లో ఎంత ఫేమస్ ఐఫోన్ చంద్రబాబు ముందర ఎంత జుజుబీ. చంద్రబాబు నాయుడు మోడల్ని తయారు చేయడం ఐఫోన్ వాళ్ళ అదృష్టం. నేను చెప్తాను కదా, ఏమిరా తయారైనారు, ఏం మోడల్ రిలీజ్ చేసినారు అంటే వాడు పక్కన యాంకరు, వాడు నిజంగా నిజం అనుకుంటున్నాడా, లేకపోతే ఏరా నేను నీకు ఎరిపప్పలాగా కనిపిస్తున్నా అంటున్నాడో మనకు తెలియదు. కానీ ఆన్ ద ఈవ్ ఆఫ్ కాదు ఇన్ ద ఈవ్ ఆఫ్ ఎన్సీబీఎన్ బర్త్డే ఒక ఐఫోన్ వచ్చేసింది. రాకపోయినా వచ్చినట్లు మీరు ఫీల్ అవ్వాలా. ఇప్పుడు రెండవది ఈ వ్యక్తి అనుకుంటా, నాకు క్లారిటీ లేదు, ఇతనే అనుకుంటా, ఏదో పిడుగుల గురించి ఏదో మాట్లాడతాడు, అది విని ముగించేద్దాం. పిడుగుపాటును కూడా గ్రహించి 45 నిమిషాల ముందుగానే పిడుగు ఎక్కడ పడుతుందో తెలియజేసినటువంటి టెక్నాలజీని మన ముందుంచినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియ. పిడుగు ఎక్కడ పడుతుందో కూడా 45 నిమిషాల ముందే గ్రహించి ఆ పిడుగుల్ని ఆపే టెక్నాలజీని కనిపెట్టింది చంద్రబాబు నాయుడు అంట. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుందండి, అన్ని టెక్నాలజీలని చంద్రబాబే కనిపెడితే మిగతా వాళ్ళు ఏం కనిపెట్టగలరు? వాళ్ళు కూడా కనిపెట్టడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. బాబు గారు ప్లీజ్, మీరు ఎంఏ చదివి తిరుపతిలో అప్పట్లో ఎంఏ లిటరేచర్ ఏదో చదివారు, చదివి మీరు ఇన్ని పెద్ద పెద్ద టెక్నాలజీస్ మీరు కనిపెట్టడం ఒక విచిత్రం అయితే, ఇంకా కనిపెట్టడానికి ఏమీ లేవని టెక్నాలజీలో ఉద్దండులైన వాళ్ళంతా బాధపడడం ఇంకొక ఎత్తు. ఎనీవేస్, హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు. మీ పదవి మీ దగ్గరే ఉండాలి, మీ పదవి గుంజుకోవాలని చెప్పేసి ఎవరో ట్రై చేస్తున్నారని నేను విన్నాను. అది ఇంకా మీ సొంత వ్యవహారం కాబట్టి నేను అంతకంటే మాట్లాడను. బట్ హ్యాపీ పుట్టినరోజు.